హాయ్ ఫ్రెండ్స్, శాంతి బంగారం కిచెన్ ప్రోగ్రామ్కి వెల్కమ్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పెసరకట్టు. దానికి ఏం కావాలో చూద్దామా? 1/2 కిలో పెసరపప్పు, టమోటాలు, ఒక పెద్ద ఆనియన్, కొంచెం కరివేపాకు, 2 మిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి. ప్రిపేర్ చేద్దామో చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెడదాం. ముందుగా పెసరపప్పు బాండీలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా ద్వారగా వేగిన తర్వాత దీంట్లో మనం వాటర్ పోసుకుని ఇది ఉడికేంత వరకు బాగా మెత్తగా ఉడకాలి. ఉడికేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఉడికించుకోవాలి. ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని బాగా దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పెసరపప్పు అంతాని అప్పుడు దీనిలో ముందుగా కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా కలుపుకుని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. ఇందులోకి వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా కారం, పప్పుకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వేసవికాలం మన ఒంటికి ఈ పెసరకట్టు చాలా చలవ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పెసరకట్టు అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు చాలా ఇష్టంగా చేయమని చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని తాలింపు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు చక్కగా ఎర్రగా వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన పోపును తీసుకువెళ్ళి మనం ఉడికించుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఆఖరిగా పచ్చి ఉల్లిపాయలు చల్లుకోవాలి ఇందులో. అంతే ఫ్రెండ్స్, పెసరకట్టు చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన మా ఆయన గారికి ఇష్టమైన పెసరకట్టు రెసిపీ తయారైంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా సర్వ్ చేసుకోండి.